నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గోదావరి పరివాహక ప్రాంతాలను కోలుకోనివ్వని వరద, ఇళ్లల్లోకి చేరిన నీరు, సాయం కోసం ప్రజల ఆర్తనాదాలు. పోలవరం ఎగువ కాఫర్ డ్యాం భద్రతపై అధికారుల తర్జన భర్జన, వరద పోటు తగ్గేదాకా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె తాత్కాలిక విరమణ, సోమవారం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి. జీవో 117 రద్దు చేయాలంటూ విశాఖలో టీఎన్ఎస్ఎఫ్ ఆందోళన, గో బ్యాక్ సీఎం అంటూ నినాదాలు, నిరసనకారుల అరెస్ట్. దేశంలో మళ్లీ పుంజుకుంటున్న కరోనా వ్యాప్తి, కొత్తగా 20,000 కేసులు, 47 మరణాలు.